వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర ఒక్క ఉదుటున బైరాగి దగ్గరకు పరిగెట్టాడు. అరే ఆగరా అని అరుస్తూ కాశ్మోరా కూడా ముందుకు పరిగెడుతున్నాడు. వీళ్లను చూసిన భద్రాద్రి భయంతో ఈ విషయం చెప్పడానికి రాధాకృష్ణ వాళ్ళ దగ్గరకు పరిగెడతాడు. బైరాగి ధ్యాసంతా రుద్రపైనే. కానీ మంత్రం ఆపడానికి లేదు. బైరాగి గుండెల్లో గుబులు మొదలైంది. కాశ్మోరా రుద్రను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. రుద్ర కాశ్మోరా నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కాశ్మోరా కూడా అంత బలహీనంగా ఏం లేడు. ఇద్దరూ బలంగా ఉండేసరికి కాశ్మోరా బలమైన పట్టుని విడిపించుకోవడానికి రుద్ర కూడా తన బలాన్నంతా ఉపయోగిస్తున్నాడు. ఇంతలో భద్రాద్రి రాధాకృష్ణ వాళ్లకు జరిగినది చెప్పేసరికి వాళ్ళు కూడా కంగారుగా రుద్ర దగ్గరకు పరిగెత్తారు. రుద్రను కాశ్మోరా వెనక నుంచి బలంగా పట్టుకోవడంతో రుద్రకు కాశ్మోరాను విడిపించుకునే పట్టు దొరకడం లేదు. ఏ విధంగా విడిపించుకోవాలో అని చాలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో రాధాకృష్ణ వాళ్ళు కూడా రుద్రను దూరం నుంచి చూసి, సారథి గారు తొందరగా పదండి అని రుద్ర దగ్గరకు పరిగెడుతున్నారు. ఇంతలో రుద్ర కాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద పుర్రెను చూస్తాడు. ఎలాగైతే ఆ పుర్రెను కాలికి తగిలించుకుని వేగంగా కాలిని పైకి లేపి ఆ పుర్రెను చేతికి అందించుకుని ఒక్క క్షణకాలంలో వేగంగా కాశ్మోరా తలకేసి గట్టిగా కొట్టేసరికి కాశ్మోరా ఒక్కసారే రుద్రను వదిలేసి అబ్బా అంటూ కళ్ళు మూసుకున్నాడు. వెంటనే రుద్ర వెనక్కి తిరిగి కాశ్మోరాను పట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వీళ్లను చూసి, రాధాకృష్ణ గారు, భద్రాద్రి, వీణ్ణి మీరిద్దరూ గట్టిగా పట్టుకోండి అనేసరికి వాళ్ళిద్దరూ కాశ్మోరాను గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో రుద్ర, సారథి గారు, ఒక అరగంటలో ఈ ఆత్మలను వీడు పైకి పంపించేస్తాడంటండి అంటాడు కంగారుగా. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు రుద్రబాబు? సారథి కళ్ళలో కూడా భయం కనిపిస్తుంది. ఏముంది, మనం అనుకున్నది జరగాలంటే వీడనుకున్నది జరగకూడదు కదా. అవునవును, అమ్మయ్య ఇది చాలు అని బైరాగి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక గాజు సీసా చేతిలోకి తీసుకోబోతాడు. బైరాగి కళ్ళు కోపంగా తెరుచుకుంటాయి. రుద్ర చేతిని అమాంతం పట్టుకుని మంత్రాలు చదువుతూనే ఆ సీసాను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రుద్ర కూడా ఎక్కడా తగ్గకుండా ఆ సీసాను తన చేతిలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బైరాగి కాశ్మోరా వైపు కోపంగా చూసి, వీడిని ఆపు అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు. వీళ్ళు నన్ను వదలట్లేదు గురువుగారు అని కాశ్మోరా అనేసరికి, అబ్బా ఏంట్రోయ్, కళ్ళతోనే కథ నడిపించేస్తున్నావు కదా. నీ కంటికి మేము అంత చేతకాని వాళ్ళలా కనిపిస్తున్నామేంట్రా అని రుద్ర బైరాగితో వెటకారంగా మాట్లాడతాడు. బైరాగి కళ్ళు రుద్ర మాటలకు చింత నిప్పుల్లా మారిపోయాయి. ఏంట్రా అలా చూస్తున్నావు? అలా కళ్ళతో సైగలు చేయకపోతే మాట్లాడొచ్చు కదరా. నీకు దమ్ముంటే మాట్లాడరా, ఈ సీసాను వదిలేస్తాను అని రుద్ర అనేసరికి బైరాగి ఒళ్ళు మండిపోతుంది. కానీ మాట్లాడలేక ఆ సీసాను వదలకుండా లాగుతున్నాడు. సరేరా, నీకిది కావాలంటే అడుగు ఇచ్చేస్తాను. ఈ మాత్రానికి అలా కప్పను మింగిన పాములా గింజేసుకుంటావెందుకు అని బైరాగిని రెచ్చగొడుతున్నాడు. బైరాగి మాత్రం రుద్ర ఏం చేస్తున్నా మంత్రాలు చదవడం మాత్రం ఆపట్లేదు. సరే సరే, నీ బాధ చూడలేకపోతున్నాను, ఇదిగో వదిలేస్తున్నాను అని ఆ సీసాను వదిలేసి కన్ను మూసి తెరిచే లోపులో ఆ పక్కన ఉన్న ఇంకో సీసాను అందుకుని ఒక్క ఉదుటున వెనక్కి వెళ్ళిపోతాడు. బైరాగి భయంతో చూస్తున్నాడు. రుద్ర ఆ సీసా వైపే చూస్తూ, ఏరా అస్సలు ఊహించలేదు కదా. నేనెప్పుడూ అంతే, ఎవ్వరూ ఊహించనిదే చేస్తుంటాను అంటూ ఆ సీసాను గట్టిగా నేలనేసి కొడతాడు. ఏ వద్దు అని బైరాగి భయంతో పైకి లేస్తాడు. ఆ సీసా పగిలిపోయింది. అందులోంచి ఆ దెయ్యం ఆకారం నెమ్మదిగా పైకి లేస్తుంది. సారథి గట్టిగా, రుద్రబాబు తొందరగా వెనక్కొచ్చేయి అని అరిచేసరికి బైరాగి కూడా ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదనుకుని అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తున్నాడు.
ఇంతలో ఆ దెయ్యం భైరాగి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళలేకపోతుంది. ఆగరా అని రుద్ర వేగంగా భైరాగి వెనకే పరిగెత్తి పట్టుకుంటాడు. ఆ దెయ్యం భైరాగిని చంపాలన్నా చంపలేక నిస్సహాయంగా చూస్తుంది. రుద్రతో పాటు భద్రాద్రి కూడా భైరాగిని పట్టుకోవడానికి రుద్రకు సాయపడతారు. అమ్మయ్యా అని ఒక్కసారి రుద్ర నిట్టూర్చుకుని, ఇప్పుడు చెప్పరా, ఆ ఊరిని నువ్వు ఆ పశువు ఏం చేద్దామనుకుంటున్నారో అని పొడుగ్గా పెరిగిన బైరాగి జుట్టు పట్టుకుని తలను వెనక్కి వంచి అడుగుతాడు రుద్ర. ఏయ్ వదులు అని బైరాగి గింజుకుంటున్నాడు. ఇంత కష్టపడి నానా తిప్పలు పడింది నిన్ను వదిలేయడానికి అనుకుంటున్నావా అడుగుతాడు రుద్ర. చెబుతావా లేక ఈ పుర్రెతో నీ తల పగలగొట్టమంటావా అని అక్కడ పడి ఉన్న ఇంకో పుర్రెను చేతిలోకి తీసుకుని భైరాగికి చూపిస్తాడు. ఇంతలో ఆ దెయ్యం బిగ్గరగా అరుస్తూ గాల్లో అటూ ఇటూ ఉగ్రంగా తిరుగుతూ, మీ ఎవ్వరిని వదిలిపెట్టను అని ఒక్కసారే రుద్ర ముందుకు వచ్చి నోటిని పెద్దగా తెరుస్తుంది. రుద్ర ఉలిక్కిపడి వెనక్కి జరుగుతాడు. ఇదేంటి సారథి గారు, సాయం చేస్తున్న మనల్ని చంపేస్తానంటుంది అని రుద్ర సారథి వైపు చూస్తాడు. నేను ముందే చెప్పాను కదా బాబు, పగతో రగిలిపోయే ఆత్మకు వాళ్ళు వీళ్ళు అనే తేడాలుండవని. ఇప్పుడేం చేద్దామో అది చెప్పండి. నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి ముందు నీ చంద్రకళని కూడా విడిపించు, అప్పుడు గాని జరిగేదేంటో మనకు తెలీదు అంటాడు సారథి. నేను వీణ్ణి పట్టుకున్నాను కదా అంటాడు రుద్ర. సరే ఉండండి, మీరు వాళ్ళని వదలద్దు, నేను విడిపిస్తాను అని సీత నెమ్మదిగా ముందుకు వస్తుంది. భైరాగి వద్దని అరుస్తున్నా సీత అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ఆ సీసాను చేతిలోకి తీసుకుని ఆ మూత తీస్తుంది. మెరుపులా చంద్రకళ బయటకు వచ్చి అక్కడ నిలబడింది. సీత భయంతో కాస్త వెనక్కి జరుగుతుంది. చంద్రకళ, నువ్వు చెప్పినట్లే మీ పిన్నిని విడిపించాం, అయినా మమ్మల్ని చంపుతానంటుందేంటి అడుగుతాడు రుద్ర. రుద్రగారు, మా పిన్ని మిమ్మల్ని ఏమి చెయ్యకూడదంటే మీరొక పని చెయ్యాలి. ఇంకో పనా? ఏంటది? ఆ భైరాగి మెడలో ఉన్న మాలను తెంపి దూరంగా పడేయండి అంటుంది. భైరాగి కంగారు పడిపోతూ వద్దు వద్దు అని హడలిపోతున్నాడు. చంద్రకళ చెప్పిన వెంటనే రుద్ర ఏమాత్రం ఆలోచించకుండా ఇంతేనా అంటూ ఆ మాలను తెంపి దూరంగా విసిరేస్తాడు. అంతే, భైరాగిని చంపే అవకాశం కోసం చూస్తున్న ఆ దెయ్యం క్షణకాలంలో భైరాగిలో దూరిపోతుంది. రుద్ర భద్రాద్రులు బెదిరిపోయి బైరాగిని వదిలేసి దూరంగా జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలో ఆ దెయ్యం భైరాగి శరీరాన్ని ఆ హోమగుండం వైపు తీసుకువెళ్ళి అమాంతం అందులో ఉరికేస్తుంది. భైరాగి శరీరం అందులో పడ్డ వెంటనే క్షణంలో భైరాగి శరీరాన్ని విడిచి గాల్లోకి ఎగిరిపోతుంది. భైరాగి దిక్కులు పెక్కటిల్లేలా కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. రుద్ర ఒక్కసారే ఢీలా పడిపోతాడు. మనకు దొరికిన ఇంకో ఆధారం కూడా లేకుండా చేసేసింది సారథి గారు అంటాడు నిస్సత్తువగా. ఇంతలో ఆ దెయ్యం వీళ్లను చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ వీళ్ల జేబుల్లో కుంకుమ పెట్టుకోవడంతో వీళ్ల దగ్గరకు రాలేక కోపంతో రగిలిపోతుంది. ఇంతలో చంద్రకళ చాలా దీనంగా, పిన్ని, మంచి వాళ్ల మీద కాదు నీ పగ, మనల్ని చంపిన ఆ దుర్మార్గుడి మీద చూపించు అంటుంది చంద్రకళ. ఎలా ఎలా నా పగ తీరేదెలా అని పెద్దగా అరుస్తూ ఆ చోటంతా తిరుగుతుంది ఆ దెయ్యం. మనకు వీళ్ళు సాయం చేస్తారు పిన్ని అంటుంది చంద్రకళ. ఆ దెయ్యం కోపాన్ని తగ్గించుకుని ఉన్న చోటే ఆగి, నిజంగానా అని గంభీరంగా అడిగేసరికి సారథి చాలా నెమ్మదిగా, మళ్ళీ ఏం చెయ్యమంటారో బాబు ఈ తల్లి కూతుళ్ళు అంటాడు. అని రుద్ర కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పిన్ని, మన పగ తీరాలంటే, బాబాయ్ చావాలంటే మనకు వీళ్ళు తప్ప వేరే దిక్కులేదు, నా మాట నమ్మండి పిన్ని అంటుంది చంద్రకళ.
ఆ దెయ్యం ఒక్క క్షణం మౌనం వహిస్తుంది. రుద్రగారు అని పిలుస్తుంది చంద్రకళ. చెప్పు చంద్రకళ, మేమేం చెయ్యాలి అడుగుతాడు రుద్ర. చెప్పమ్మా, అడుగుతున్నాడుగా అంటాడు సారథి వెటకారంగా. మా పిన్ని ఆత్మ ఈ ఊరిని విడిచిపెట్టాలంటే మా పిన్ని మా బాబాయిని చంపాలి రుద్రగారు అంటుంది శాంతంగా చంద్రకళ. ఇంకెందుకు ఆలస్యం, చంపేయమను చంద్రకళ, మేమేం వద్దనట్లేదే అంటాడు రుద్ర తేలికగా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.